సార్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఆన్ టైంకి వచ్చారు. ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చి రాలేని పరిస్థితి. వాళ్ళు వచ్చారా లేదు, వేరే ఇంకో ఇద్దరు కూడా రాలేదు. వాళ్ళు సరే, వాళ్ళు నెక్స్ట్ సెషన్కి వస్తున్నారు కాబట్టి. సార్ ఇప్పుడు ఎంతో ఓప్స్తో వచ్చి ఉంటారు, అంటే చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఏం నేర్చుకోబోతున్నాము, ఎట్లా, ఏం చెప్పబోతాడు గురుప్రసాద్, అందరు చెప్పండి ఏం స్పెషల్గా ఏం చెప్తాడు అని కొద్దిగా ఉంటుంది మైండ్లో. స్పెషల్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ సబ్జెక్టు నేను ఎప్పుడు చెప్పేదే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. అంటే అంత డీప్గా ఉంటుంది. ఫస్ట్ వినేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇది ఎట్లుందబ్బా, ఇది జరుగుద్దా లేదా అనేది రేపు ఈవినింగ్ లోపు మీరు వండర్స్ చూస్తారు. ఒక స్టాక్ని మీరు సొంతంగా ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. అది నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు జనరల్గా ఒక స్టాక్ని ఎక్కడ, షార్ట్ టర్మ్లో చెప్తున్నా, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేయడం చాలా టఫ్గా ఉంటుంది మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు మీరు అది వండర్స్ నేను చూపిస్తాను. రేపు ఈవినింగ్లో మీకు అన్నీ క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈ 2 days వచ్చి నా కంట్రోల్లో ఉండండి. మ్యాక్సిమం మీ మొబైల్స్ కొద్దిగా సైలెంట్లో, మొబైల్స్ దయచేసి ఈ 2 days కంప్లీట్గా, ఎందుకంటే కంప్లీట్గా వింటేనే మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే ఇది ఒక చైన్ రియాక్షన్. ప్రీవియస్ది ఒకటి మిస్ చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ వచ్చి అలాంటిది. డెఫినెట్గా మీరు రేపు ఈవినింగ్ మీ హోప్స్ నేను 100% ఫిల్ చేస్తాను. ఎందుకంటే దాదాపు ఇప్పటికీ 500 స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేస్తున్నాను. అది స్టూడెంట్స్ యొక్క పల్స్ నాకు తెలిసిపోతుంది. మీరు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, మీరు నేర్చుకున్నారా లేదా అన్నీ నాకు తెలుస్తుంది. అది కాబట్టి రేపు ఈవినింగ్ ఇంకొక సబ్జెక్ట్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఇంట్రాడే చేసే వాళ్ళకి పీస్ఫుల్ అండి. అంటే భయం లేకుండా ట్రేడింగ్లో మీరు జనరల్గా రేపు వెళ్తే ట్రేడ్ చేయాలా వద్దా భయం ఉంటుంది కదా, భయం ఉండదు. మన గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్కి ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ చేసేవాళ్ళు కొన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు, భయం లేకుండా చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఎవరైనా భయం లేకుండా చేస్తున్నారంటే చాలా గర్వంగా చెప్పుకుంటాను. అందులో మన గురుప్రసాద్ అకాడమీ ఉన్నారు. అది కాబట్టి రేపు ఈవినింగ్ మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.